నీ జీవితాన్ని మార్చలేడా? నీ బ్రతుకు మార్చలేడా? నీ స్థితిగతులు మార్చలేడా? కారు చీకటిని ఉదయంగా మార్చేవాడు. ఆఫ్టర్ ఆల్ నీకెంత చీకటి ఉంది? దురాత్మ చేత నిన్ను ఇబ్బంది పెడుతున్నాడేమో చూడు సాతానుగాడు. వాడు వచ్చాడంటే భార్యాభర్తలకు పడనివ్వడు, పిల్లలకు పడనివ్వడు, కుటుంబానికి ఐక్యత ఉండదు, కోపం ఎక్కువ వస్తుంది, ఆవేశం వస్తుంది, ప్రతి దాంట్లో నెగిటివ్ కనబడుతూ ఉంటుంది. అది వాడున్నాడని గుర్తుపెట్టుకోవాలి. కొమ్ములు పెట్టుకొని రాడు, జడేసుకొని రాడు, మల్లెపూలు పెట్టుకొని తెల్ల అసలు కట్టుకోడు. కట్టుకోడు. వాడు ఎలా వస్తాడు తెలుసా? నీలోకి వస్తాడు. అసలు అగపడు, సైలెంట్లో వైలెంట్ చేస్తాడు వాడు కుటుంబాన్ని. అందుకని ఏం చేయాలంటే, అయ్యా నువ్వేమైనా చేయగలవని ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవాలి. శాంసన్ జీవితంలో దేవుణ్ణి మొరపెడుతున్నాడు. తండ్రి అయిన అబ్రహాము అంటూ ధనవంతుడు కూడా మొరపెట్టుకుంటున్నాడు. ఒరేయ్, బతికినప్పుడే నువ్వు రక్షణ పొందాలరా. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఆత్మ పాతాళం పోయినాక నాకు మొరపెట్టుకుంటే కుదరదని దేవుడు చూపిస్తా ఉన్నాడు.